హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు గైస్. ఈ రోజు అయితే బిగ్ బాస్ నుంచి అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఎలిమినేషన్ అప్డేట్ కొరకు అయితే మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని కోరుకుంటున్నా. సో మీరందరూ వెయిట్ చేస్తున్నట్టుగా ఈరోజు మీరు సాటర్డే అప్డేట్ అండ్ ఎలిమినేషన్ అప్డేట్ గురించి మీకు వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో ఈరోజు అయితే వీక్ డే మొత్తంలో మనకైతే అందరికన్నా ముందుగా అవినాష్ టికెట్ టు ఫినాలో గెలవడంతో డైరెక్ట్గా అవినాష్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎంపిక కావడం జరిగింది. బట్ ఇక్కడ ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ కాకపోతేనే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. ఈరోజు వీకెండ్లో ఒకవేళ అవినాష్ కనుక సేఫ్ అయితే హీ ఈజ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఇన్ బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు. బట్ ఈరోజు అయితే మనకు ఈ వీక్లో, ఎందుకంటే లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ చూసాం కదా, సో ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్సెస్ 99% ఉన్నాయి. సో డబుల్ ఎలిమినేషన్ కనుక అయితే ఉంటే సాటర్డే ఒక ఎలిమినేషన్, సండే ఒక ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో మరి సాటర్డే ఈరోజు ఎవరైతే ఎలిమినేట్ అవబోతున్నారో అది మీకు తెలియజేయడం జరుగుతుంది. సండే ఎవరు ఎలిమినేట్ ఏదైనా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో సాటర్డే వచ్చేసి ఎవరు ఎలిమినేట్ మనకున్న సోర్స్ ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు అయితే ఫస్ట్ ఎలిమినేషన్లో కొందరికి డైజెస్ట్ కావచ్చు, కొందరు షాకింగ్ అనుకోవచ్చు. ఈరోజు అయితే పృథ్వీ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న సోర్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ షూట్ నడుస్తుంది కాబట్టి 9:30 10 o'clock షూట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. పృథ్వీ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. సో ఈ వీక్లో ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి ఏమంటారు కాంట్రవర్సీలు కానీ లేకపోవడం వల్ల పృథ్వీ స్క్రీన్ ప్రెస్ తగ్గిందని అనుకోవచ్చు. సో ఓటింగ్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉన్న టాప్ కంటెస్టెంట్స్లో పృథ్వీ లాస్ట్ బాటమ్ 2లో ఉన్నారు. సో ఇంకొక కంటెస్టెంట్ కూడా రేపు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈరోజు అయితే పృథ్వీ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది అని మనకున్న సోర్స్ ప్రకారం న్యూస్ వస్తుంది. బట్ లెట్స్ సీ పృథ్వీ. బట్ ఇక్కడ ఎలిమినేషన్ కావడానికి ముగ్గురు ఉన్నారు: పృథ్వీ, తేజ, అవినాష్. సో బాటమ్ 3లో అయితే కింద నుంచి పృథ్వీ, తేజ, అవినాష్ ఈ ముగ్గురులో ఉన్నారు. సో ఈ రోజు అయితే పృథ్వీ ఎలిమినేట్ కావడం జరిగింది. సండే రోజు మాత్రం అవినాష్ మరియు తేజ మధ్యలో ఎలిమినేషన్ ఉండబోతుంది. సో వాళ్ళిద్దరిలో తేజ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లెట్స్ సీ, ఎందుకంటే సండే షూటింగ్ స్టార్ట్ కాలేదు. సాటర్డే షూట్లో మాత్రం పృథ్వీ అయితే ఎలిమినేట్ కాడింది. సో విష్ణుప్రియ రియాక్షన్ చూడాలి, ఎలా తీసుకుంటుందో, శ్రీముఖి ఇచ్చిన ఇన్పుట్స్ను తీసుకుంటుందో, లేదంటే కొంచెం మళ్ళీ ఎప్పటిలాగానే పృథ్వీ ఎలిమినేటెడ్ కాబట్టి తన గేమింగ్గా డౌన్ చేసుకుంటుందో, లెట్స్ సీ తన రియాక్షన్ చూడాలి. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పృథ్వీ అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇది ఈ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అంటే సండేలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో, డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుందా. సో ఈరోజు ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సండే కూడా ఎలిమినేషన్ ఉంటుంది. సో డబుల్ ఎలిమినేషన్ పక్కా. డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. సో నెక్స్ట్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ.